లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అయిపోయిందా? ఒక వీడియో ప్రసాద్ సార్ జర్నీలో ఉన్నట్టున్నారు. ఓకే ఓకే. లీడర్స్ ఒకసారి గమనించండి. ఇప్పుడు వచ్చిన వీడియో ఎవరిదో తెలుసా? ఎంఎస్ఆర్ అసోసియేషన్ దా వీడియో. ముఖ్యంగా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీది, ముఖ్యంగా కావల్ది, మా స్కూల్లో ఉండే సారది. మా స్కూల్లో పనిచేసే గవర్నమెంట్ టీచరు మనీ సార్ దా వీడియో. అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఎక్సలెంట్ గా తయారు చేస్తాడు సారు. సార్ ఆలోచన చేయండి. ఎంఎస్ఆర్ ఆర్మీ, ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి ఏది తిరుగులేదు అని చెప్పడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఇంత మంచి క్లారిటీ వీడియో మీరు చూపించండి యూట్యూబ్ లో. ఎక్సలెంట్ వీడియో ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ మణి సార్. ఇంత మంచి వీడియోని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి. సమయం అవుతా ఉంది కానీ ఇంకా మనోళ్ళు 160 దగ్గరే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్పీడ్గా ప్రమోట్ చేయండి. ఏదైతే ఉందో ఒక సమయం ఉంది కాబట్టి కొంతమంది లీడర్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శివ సార్, ఎక్స్ ఆర్మీ శివ సార్. శివ సార్ అందుబాటులో ఉన్నారా? గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. ఒక 2 minutes జూమ్ యొక్క ఉపయోగాలు, జూమ్ మీ టీంకి ఎలా ఉపయోగపడింది, కొత్త వాళ్ళకి జూమ్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఒక 2 minutes మాట్లాడండి సార్. థ్యాంక్ యూ గురుగారు, నాకు ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అయితే ఈ జూమ్ వచ్చిన తర్వాత నా టీం కానీ చాలా ఆ, అంటే టీం బిల్డ్ అవ్వటానికి, సిఎన్సీలు కంప్లీట్ అవ్వటానికి రోజు రోజు చాలా వండర్ఫుల్ గా మనకి ఏంటంటే బిజినెస్ గ్రోత్ బాగుంది గురుగారు. అంతకుముందు ఏంటంటే వాళ్ళకు మా లైఫ్ లైన్స్ అందరికి ఫోన్లు చేసి సిఎన్సీ సిఎన్సీ అని చెప్పి ఫోన్లు చేయడము, అలాగనే అంటే వాళ్ళు ఏదో మన స్వార్థం కోసం చేస్తున్నాం అనే ఒకటి ఉండేది. అలా కాకుండా ఏంటంటే జూమ్ లో ప్రతిరోజు ఈ సెక్షన్ రావడం వల్ల చాలా మంది అంటే జూమ్ లీడర్స్ చెప్పేది చాలా వండర్ఫుల్ బాగుంది అని ఇప్పుడు సార్ వాళ్ళు అంటే టీంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ వాళ్ళకు వాళ్ళే సిఎన్సీలు చేయడము, తర్వాత బిజినెస్ గ్రోత్ పెంచడము చాలా వండర్ఫుల్ గా ఉంది గురుగారు. చాలా వండర్ఫుల్. అలాగనే కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్, అందువల్ల త్వరగా క్లోజ్ చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ అక్కడ సో మచ్. గుంటూరులో లేను, బయట వేరే విలేజ్ లో ఉన్నాను గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుగారు. సమంత్ సార్, గూడూరు. విజయ్ సార్. సార్ విజయ్ సార్ సార్ ఇస్తున్నాను. ఒక నిమిషం కోవస్ట్ మన దగ్గర కావాలండి. తీసాను చూడండి. సమంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. మీకు ఎలా జూమ్ ఉపయోగపడింది, మీ టీం దీనివల్ల ఎలా ముందుకెళ్తుందో కూడా ఒకసారి లీడర్స్ అందరూ చెప్పండి సార్. ప్రీవియస్ జూమ్ రాకముందు టీం అనేది సార్ ఓవరాల్ గా గూడూరు టీం పక్కన సైడ్ టీమ్స్ వెంకటగిరి కానీ రాపూర్ కానీ ఇటు సూలూరుపేట ఎన్ని టీమ్స్ ఏంటంటే జూమ్ రాకముందు అంటే ఒక బాధ్యత అన్నట్టు లేదు సార్ మామూలుగా. కానీ జూమ్ వచ్చిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్ ఆర్మీ టీము అదే జూమ్ కండక్ట్ చేసినప్పుడు మన ఆర్మీ టీము లీడర్స్ అంతా ఏంటంటే 1 or 2 మెంబర్స్ అట్టు వచ్చేవాళ్ళు సార్. కానీ వన్ టైం ఏంటంటే నేను ఆ రోజు మొత్తం అందరికి బాగా ఎవరో లీడర్స్ ఉన్నారు అందరినీ ఫోకస్ చేసి జాయిన్ చేయించడం జరిగింది సార్. అప్పటి నుంచి ఏంటంటే డైలీ ఏంటంటే 5 to వాళ్ళకి అలవాటు అయిపోయింది 6 to 7 జూమ్. దానివల్ల ఏంటంటే సిఎన్సీలు కూడా సార్ ప్రీవియస్ ఉండే సిఎన్సీలకి ప్రజెంట్ ఉండే సిఎన్సీలకి బాగా తేడా వచ్చింది సార్. అసలు సగం మనం వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే జూమ్ అనేది మంచి ఆయుధం సార్. అది మన ఆర్మీ ద్వారా బాగా మాకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్, వెస్టేజ్ ఆర్మీ మన గ్రూప్ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మధు సార్, శ్రీశైలం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏ మాటల్లో కూడా జూమ్ గురుగారు. చాలా మనకు జూమ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మన ఆర్మీ టీం ఒక క్రమశిక్షణ కానీ ఒక పద్ధతులు కానీ ఎవరితో ఎలా మెలగాలనే విషయాలు కానీ మీరు గురువు గారు లక్ష్మీ సార్ చెప్పడం కానీ తర్వాత మన వాళ్ళందరూ టీం అంతా బాగా చేస్తున్నారు సార్. నాకు అసలు ఈ టీం రావడానికి కారణం మేము సుండిపెంట చాలా దూరంగా ఉంటాం సార్. అన్ని ఊర్లకు సిటీలకు అన్నిటికి దూరంగా ఉంటాం. మాకు ఎవరైనా రావాలన్నా కూడా దాదాపు 500 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చి మాకు చెప్పాల్సి ఉంటుంది సార్. ఈ జూమ్ వల్ల నా టీం ఇంత గ్రోత్ కావడానికి కారణం ఈ జూమే సార్. ఈ డెవలప్మెంట్ కానీ అన్ని ఈ జూమ్ వల్ల జరిగింది సార్. సిఎన్సీలు కూడా
మన జూమ్ లో జరిగే ప్రతి విషయాలు తెలుసుకోవడం వల్ల, విజయ్ సార్ చెప్పడం వల్లనైతేనే, అందరి వల్ల, మీరు చెప్పే విషయాలు అయితేనేమి, మాధవ్ నాయుడు సార్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ యాక్టివ్ చేయడంలో కానీ, ఇవన్నిటి కారణం వల్ల మేము జూమ్ లో ఉండడంతో సుండిపైన టీం ఇంత గ్రోత్ వచ్చిందంటే, నేను ఇంత తొందరగా డైరెక్టర్ అయ్యి, సిల్వర్ డైరెక్టర్ అయ్యి, మా పైన ఉండే వాళ్ళు కూడా గోల్డ్ డైరెక్టర్ కాగలిగారంటే జూమ్ వల్లనే అయింది గుడ్ సార్. మార్నింగ్ థ్యాంక్ సార్. యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆ, గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ప్లీజ్ మనకి గుడ్ మార్నింగ్ సెషన్ కంప్లీట్ సార్. గుడ్ మార్నింగ్ సెషన్ కంప్లీట్ చేసి చాలా సేపు అయింది. కొంచెం ప్లీజ్ లీడర్స్ నియమ నిబంధనలు పాటించండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. లీడర్ సెషన్ ఇది, లీడర్స్ సెషన్. ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పొద్దు ప్లీజ్. ఇది గుడ్ మార్నింగ్ సెషన్ కాదు ప్లీజ్. ఎవరైతే ఆ, కావలి నుంచి ఒక రెస్పాండ్ అవ్వండి. పార్వతి మేడం కానీ, సుమలత మేడం కానీ, ఇంకెవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి. మనకి ఎలా ఉందో జూమ్ సెషన్ అనేది, కావలి నుంచి కూడా ఒక రెస్పాండ్ అవ్వండి జూమ్ లో. పార్వతి మేడం, పార్వతి మేడం గారు ఉన్నారా? కొన్ని సుమలత మేడం ఉన్నారా? ఎనీ లీడర్ ఫ్రమ్ కావలి? ఆల్ అన్మీట్ లో ఉంది కదా సార్, మీట్ అందరూ మాట్లాడొచ్చు కదా విజయ్ సార్? సార్ అందరూ మాట్లాడొచ్చు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. శ్రీ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను న్యూ జాయినింగ్. సార్ అనిత మేడం గారు నాకు రెఫర్ చేశారు. సార్ సార్ జూమ్ వినటం వల్ల కొద్దిగా చాలా బాగుంది. సార్ నేనైతే ఇంకా ఐడీలు ఇంకా చేయలేదు సార్. నేను ముందుకెళ్తాను మీ అందరి ప్రేరణతో. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా చేయాలి మీరు. ఓకే సార్. ఓకే, ఓకే థ్యాంక్ యూ సో సార్. మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ ఓకే యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లీడర్స్ ఒక 3 minutes ఉంది. మేడం ఇన్వైట్ చేసుకునే లోపల ఒక ఇద్దరు లీడర్లతో మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. బేతంచెర్ల నుంచి బేతంచెర్ల శ్రీను సార్ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఉన్నారు కదా సార్, మాట్లాడండి. బేతంచెర్ల శ్రీను సార్ బేతంచెర్ల ప్రైవేట్ స్కూల్ టీచర్. లేకపోతే ఎల్లయ్య గారు. శివరాం సార్ ఫ్రమ్ బేతంచెర్ల, ఆల్ లీడర్స్. శివరాం సార్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి, లేకపోతే ఎవరి చదువు మాట్లాడదామా? ఓకే గురుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక 2 minutes ఉంది. విజయ్ సార్ మీరే చెప్పండి host గా, మీకేమనిపిస్తుంది? మీరు జూమ్ నడిపిస్తా ఉన్నారు కదా. ఒకప్పుడు జూమ్ వల్ల నేను జూమ్ చేస్తానా లేదా, పొద్దున్నే ఈ టైంలో యాడ్లు చూస్తాను, ఇవన్నీ చేయలేము అనిపించింది. ఈ రోజు జూమ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జూమ్ వల్ల చాలా మంది సక్సెస్ అవుతున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తా ఉన్నారు. మా టీం కూడా చాలా మంది జూమ్ లో మంచి మంచి లీడర్స్ వాయిస్ ఉంటా, వాళ్ళు కూడా ఏ విధంగా బిజినెస్ చేయాలి, ఏ విధంగా అసలు వెస్టీజ్ అంటే ఏంటో, సబ్బులు కంపెనీ పేస్టీజ్ అనుకున్నారు కానీ అసలు దీనిలో ఇంత డెప్త్ ఉందని, ఇవన్నీ జూమ్ లో జరిగే ప్రతి రోజు జరిగే మంచి మంచి సెషన్స్ వల్ల చాలా మందికి మంచి యూజ్ ఉంది. 5:30కి లెగుస్తామా అన్నది ఈ రోజు 5:30కి ఎప్పుడవుతుందా అని చూసే రోజులు మనకు వచ్చేసినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లీడర్స్, కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు, పాత వాళ్ళు అనేది ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు చిన్న చిన్నగా డ్రాప్ అవుతా ఉన్నారు. అది ఒకసారి చూసుకొని మన లీడర్స్ ఎవరైతే ముందు జాయిన్ అవుతారో, మన లీడర్స్ జాయిన్ అయినప్పుడే మన టీం డౌన్ లైనర్స్ అందరూ జాయిన్ అవుతా ఉంటారు. కాబట్టి జూమ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రోజు జూమ్ రన్నింగ్ అవటం వల్ల దాదాపుగా లక్ష్మణ్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీంలో 20,000 పైబడి ఇన్కమ్లు చాలా మంది తీసుకుంటా ఉన్నారు. 20,000 కాదు, డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకునే రోజులు కూడా రాబోతా ఉన్నాయి. అది కూడా జూమ్ వల్ల.
ఎందుకంటే మన సబ్జెక్ట్ చాలా మంచి మంచి సబ్జెక్ట్ ప్రతిరోజు మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ప్రెస్టీజ్ సిస్టానికి బాగా కనెక్ట్ అవుతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జూమ్లో ఉందాం. మనం జూమ్లో ఉంటాం కాదు, మన టీం అందరినీ కూడా జూమ్లోకి తీసుకొస్తే మనకి ఇంకా చాలా ఈజీగా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆలస్యం చేయకుండా విజయలక్ష్మి మేడం ఇన్వైట్ చేసుకుందాం. విజయలక్ష్మి మేడం గారు ఈరోజు ఒక చిన్న స్థాయి నుంచి, చాలా చిన్న స్థాయి నుంచి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో 6-7 వేలకి ఇన్కమ్ తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతున్న సందర్భంలో వెస్టీజ్ని మస్తాన్ సర్దార్ కావలి కిరాణా కట్టు మస్తాన్ సర్దార్ తెలుసుకొని గురువు గారు చెప్పిన మాటలు విని సిస్టంలో నిలబడి ఈరోజు 40,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటూ మన టీంకి జూమ్ చేసే స్థాయికి ఎదగడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ. మేడం గారు మీరు వచ్చుంటే ఆండ్రాయిడ్ చేయండి, సార్ మీకు హోస్ట్ ఇస్తారు. వెల్కమ్ టు ద జూమ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మేడం మీకు హోస్ట్ ఇచ్చాను, కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓవర్ టు మేడం. వెల్కమ్ టు ద జూమ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి గొప్ప జూమ్ చేయడానికి మన ఆర్మీ టీంకి మీ వంతు జూమ్ సెషన్ చేయడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మై మెంటర్ లక్ష్మణ్ సార్ కి గుడ్ మార్నింగ్, ప్రసాద్ సార్ కి, తర్వాత విజయ్ సార్ కి ఎక్స్పెషల్లీ గుడ్ మార్నింగ్ సార్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ గుడ్ మార్నింగ్. నా పేరు విజయలక్ష్మి, మాది కావలి. ఈ వెస్టేజ్ కి రాకముందు నేను ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తుండేదాన్ని. 5 సంవత్సరాల క్రితం జాబ్ లో జాయిన్ అయినప్పుడు నా శాలరీ 6,000 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయలతో జాయిన్ అవుదామంటే నేను చదువుకున్న క్వాలిఫికేషన్ MBA. ఇంత చదువుకొని 6,000కి ఏంటి అని ఆలోచించాను. కానీ నాకుండే ప్రాబ్లమ్స్ వల్ల అమ్మ వాళ్ళు కూడా, నాన్న కొంచెం డ్రింకర్ అవ్వడం, మా అమ్మ కష్టపడి నన్ను చదివిపించింది. మా అమ్మకి నేను మ్యారేజ్ కాకముందే నేను ట్రాన్స్పోర్ట్ లో జాయిన్ అయ్యాను. మా అమ్మకి ఎంతో కొంత హెల్ప్ చేయాలని చెప్పేసి అందులో 6,000కే జాయిన్ అయ్యాను. అట్లా మా అమ్మకు కొంత ఒక 1 year 2 years అయిన తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత మా సార్ కూడా నేను ఎంతో కొంత సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 4 5 ఇప్పుడున్న రోజుల్లో ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఆ ఇల్లు అనేది కొంచెం గడుస్తుంది. లగ్జరీగా లేదు, కొంచెం గడుస్తుంది అంతే. అదే మనం ఒక్కరే కష్టపడుతున్నారు, ఇంటి పెద్ద ఒక్కరే కష్టపడుతూ అందరు కూర్చొని తింటున్నారంటే జరుగుతుంది. వాళ్ళు బయట ఎంత కష్టపడి తెస్తున్నారు అని అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఆ కష్టం మన ఫ్యామిలీకి పడకూడదని ఆ ఇంటి పెద్ద అనేది ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి మనం ఒక వంతుగా సహాయం చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, నాకు చదువు లేదు కదా, నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేను, బయటికి వెళ్ళి పనులు చేయడం నాకు చేత కాదు అని. కానీ అవకాశం ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తే ఏదో ఒకటి చేయాలి, నేను కూడా ఎంతో కొంత సాధించాలి అనే ఆలోచన నీలో ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు నీకు మార్గాలు అనేవి కనిపిస్తాయి. ఇంట్లో కూర్చొని చేద్దాంలే, ఏదో ఒకటి చూద్దాంలే అంటే అవకాశాలు మన ముందుకు రావు. వచ్చిన అవకాశాన్ని 1-2 సార్లు తెలుసుకొని మనం ముందుకు వెళ్ళడమే. అదే విధంగా నేను ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్తే వేరే వాళ్ళ ద్వారా ఏదన్నా జాబ్ ఉంటే బాగుండు, ఏదన్నా జాబ్ వస్తే బాగుండు, లేదంటే ఏదో ఒక పని కన్నా వెళ్దాము అని చెప్పి అలా ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు ఇలా ట్రాన్స్పోర్ట్ లో ఖాళీగా ఉందమ్మా, జీతం అయితే ఎక్కువగా ఇవ్వరు, కాకపోతే నువ్వు చేసుకుంటానంటే నేను పరిచయం చేస్తా అన్నారు. సార్ ఎంతైనా సరే నేను జాయిన్ అవుతాను, నాకైతే అమౌంట్ కావాలి. అలా స్టార్టింగ్ 6,000తో నేను జాయిన్ అయ్యాను. అక్కడ 5 years, ఇప్పుడు మొత్తం 5 years నుంచి వర్క్ చేస్తుంటే 10,000. అట్లా కష్టపడుతూ వర్క్ చేస్తున్న క్రమంలో మస్తాన్ సార్ ద్వారా నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయ్యింది. ఫస్ట్ లో నేను కూడా పిలిచిన వెంటనే రాలేదు. సార్ నాకు 1-2 సార్లు చెప్పారు. నేనైతే నాకు జాబ్ ఉంది, మా సార్కి వచ్చేసి షాప్ ఉంది, నాకు ఎక్కడ ఖాళీ ఉంది, నాకు తీరికే లేదు అని చెప్పేశాను. తర్వాత మళ్ళీ ఒక 10 days అయిన తర్వాత మళ్ళీ కదిలించారు, ఒకసారి చూడమ్మా అన్నారు.
ఒకసారి మీ షాప్ దగ్గరికి వస్తాను, మీకు ఒకసారి దీని గురించి చెప్పాలమ్మా అన్నారు. సరే ఎన్నిసార్లు చెప్తున్నారు కదా ఒక్కసారి, ఎందుకంటే ఒక వ్యక్తి చెప్తుంటే నేను ఆ వ్యక్తికి రిజెక్ట్ చెప్పాలా అంటే ఒక వ్యక్తిని హట్ చేయడం అనేది నాకు తెలుసు సార్. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, సరే వాళ్ళ కోసం సరే రండి సార్ అని చెప్పాను ఆ రోజు. సారు, మస్తాన్ సారు, అశోక్ సారు, ఇంకొంతమంది లీడర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి మాట్లాడారు చాలాసేపు. మస్తాన్ సారే మాట్లాడారు, దాదాపు ఒక గంట సేపు మాట్లాడారు వెస్టీజ్ గురించి. అయితే నాకు వెస్టీజ్ ని మైండ్ లో పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు వెస్టీజ్ అనేది నచ్చల. అప్పుడు వెస్టీజ్ గురించి తెలియదు నాకు, కాబట్టి సార్ ఎంతసేపు చెప్పినా కూడా నాకు దాని గురించి అర్థం కాలేదు. కాబట్టి నేను వినలా, ఎంతసేపు చెప్పినా కూడా నేను వినలా దాని గురించి. ఎందుకంటే మన మైండ్, మన బ్రెయిన్ రిసీవ్ చేసుకోలేదు. ఒక మంచి అవకాశం, మంచి ఇన్కమ్ వస్తుంది దీంట్లో, నాకు 30,000 దాకా వస్తుంది, 1,00,000 కూడా తీసుకోవచ్చు అని అంటే నేను ఎక్కడ పని చేస్తున్నాను? ఒక 5,000కి, 10,000కి, 15,000కి. బయట ప్రతి ఒక్కరు కూడా 5, 10, 20,000 లోపలే పని చేస్తున్నారు. నాకు 10,000 పని చేస్తున్నాను, ఒక 5,000 వస్తుంది, ఎక్స్ట్రా 10,000, 15,000, 20,000 వస్తుంది అని అంటే నేను ఉండేదాన్ని. మంచి ఇన్కమ్ వస్తుంది, నాకు 30,000 వస్తుంది, అలా మా సార్కి 60,000 వస్తుంది, 1,00,000 వస్తుంది అని చెప్పగానే నా బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయలే ఫస్ట్. ఈ సబ్బుల కంపెనీల్లో 50,000, 60,000 ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ డబ్బులు కట్టమంటారేమోలే లాస్ట్ కి అనుకున్నా. మొత్తం చెప్పిన తర్వాత ఒక ఆధార్ కార్డు ఇవ్వండి, నేను ఐడి వేస్తాను అని చెప్పారు. సరే ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతారు కదా వీళ్ళు, ఐడి వేయించుకొని తొందరగా వీళ్ళు ఇక్కడి నుంచి పంపించాలా, మళ్ళీ మా సార్ ఏమన్నా నన్ను అరుస్తారేమో అని అనుకొని గబగబా ఆధార్ కార్డు ఇచ్చాను, ఐడి వేయించుకున్నాను. కొన్ని ప్రొడక్ట్లు వాడుకోండి, ఏమేం కావాలని చెప్పేసి ఒక 4 ఐటమ్స్ ముందు పెట్టాడు. ఈ సోపు చాలా బాగుంటది, ఈ పేస్ట్ చాలా బాగుంటది, ఈ ఫ్లోర్ క్లీనర్ అంటే సరే జస్ట్ సోపు పేస్ట్ తీసుకున్నాను సార్. ఫస్ట్ నీమ్ సోప్ సార్ నేను తీసుకుంది. ఆ సోప్ యూస్ చేయడం వల్ల ఒక 1 వీక్ 10 days కి ఎప్పటి నుంచో నాకు పింపుల్స్ ప్రాబ్లం ఉండేది. పింపుల్స్, మొటిమలు అంతా, మొహం అంతా మచ్చలుగా ఉండేది. అది నాకు మచ్చలు తగ్గినట్టు ఆ పింపుల్స్ అనేది గరుగ్గా ఉండేది, అదంతా మాడిపోయినట్టు స్మూత్ గా వచ్చింది ఫేస్. నాకు అది రిజల్ట్ బాగా కనిపించింది. ఒక్క సోప్ వల్ల ఏంటి ఇంత ఫేస్ రిజల్ట్ కనిపించింది అని చెప్పి నేనే సార్కి 1 వీక్ తర్వాత ఈ సోప్ ఎక్కడ ఉంటది సార్, ఈ సోప్ నాకు భలే నచ్చింది, నా పింపుల్స్ చాలా వరకు కూడా తగ్గుతున్నాయి అని చెప్తే, ఇలా పలానా రైల్వే రోడ్ లో ఉంటది మేడం, కావలిలో స్టోరు, మీరు వెళ్ళండి, లేదు నన్ను రమ్మన్నా కూడా నేను వస్తా అన్నారు. సరే సార్ పర్వాలేదు, మా సార్ని పంపిస్తాలి అని చెప్పి మా సార్ని మళ్ళీ సోప్స్ అలా ఒక 1 month 2 months వరకు మీటింగ్స్ కి ఏమి నేను అటెండ్ అవ్వలేదు. సార్ పిలిచినా కూడా నేను వెళ్ళలేదు, మీటింగ్ కి అటెండ్ అవ్వలేదు. కాబట్టి నాకు దీని గురించి తెలియలా, ఎందుకంటే నేను దీన్ని చేయాలని అనుకోలా. సరే సార్ బలవంతంతో ఒక్కరోజు ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ ఉంది రండి అని చెప్తే, సరే ఇన్నిసార్లు చెప్తున్నారు కదా అని చెప్పి ఒక మీటింగ్ కి వెళ్ళాను సార్. అక్కడ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత స్టార్టింగ్ లో చిన్న చిన్న లీడర్స్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ పార్వతి మేడం మాట్లాడారు. నేను హౌస్ వైఫ్ ని, నేను 5వ క్లాసే చదువుకున్నాను, నాకు ఈ వెస్టేజ్ లో ఒక 12,000 9,000 వస్తుంది అని చెప్పింది. 5వ క్లాస్ చదువుకున్న ఆమెకి ఏం చదువు లేకుండా 9,000 10,000 అంటే ఇంచుమించు నా శాలరీ అంత వస్తుంది, ఏంటి ఎందుకు వస్తుంది అలాగా అని చెప్పి కొంచెం ఆలోచనలో పడ్డాను. తర్వాత సుమలత మేడం, నేను సిల్వర్ డైరెక్టర్, నాకు 13,000 వస్తుంది, నేను మిషన్ కుట్టుకుంటున్నాను, నేను 10th క్లాస్ అని చెప్తుంది. సరే 13,000 అంటే నా శాలరీకి మించిపోయింది. ఇప్పుడు 13,000 వస్తుందా, 10th క్లాస్ అంటుంది, ఒక పక్క హౌస్ వైఫ్ అంటుంది. తర్వాత పద్మ మేడం, నేను ఇస్త్రీ బట్టలు ఐరన్ చేసుకుంటాను అని అంటే, మాది కూడా మేము కూడా రజకులమే, అంటే మా క్యాస్ట్ వాళ్ళు కూడా, అంటే ఆ మేడంకి నేను కనెక్ట్ అయ్యాను. అంటే ఇంట్లో ఇట్లా చేసుకుంటూ ఈమె కూడా అవకాశం సాధిస్తా ఉంది, ఏం చదువు లేదంటుంది, వీళ్ళందరికి వస్తుందంటే ఇందులో కొంచెం ఇన్కమ్ ఉంది. తర్వాత పెద్ద పెద్ద లీడర్స్, తర్వాత మస్తాన్ సార్ నాకు 30,000 వస్తుంది అన్నారు. తర్వాత అశోక్ సార్ నాకు 40,000 45,000 50,000 వస్తుందని చెప్తున్నారు. ఇలా ఆ రోజు పెద్ద పెద్ద లీడర్స్ రాలేదు సార్, ఎందుకంటే నేను మార్నింగ్ సెషన్ కి అటెండ్ అయ్యాను 10 గంటలప్పుడు. అప్పుడు పెద్ద లీడర్స్ ఎవరు రాలేదు, డ్యూటీస్ లో అలా అలా ఉండడం వల్ల. కానీ 50,000 అయితే ఉంది అని నాకు అర్థమైంది. సరే ఈ వెస్టేజ్ లో నాకు అప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ తో అయితే నేను జాబ్ చేస్తున్నాను అంటే, మెయిన్ అప్పులు ఉన్నాయి సార్, చాలా
ఇల్లు ఈఎంఐ అప్పులు అలా కొంచెం అప్పులు ఉండడం వల్ల నాకు అది కనెక్ట్ అయింది. నా అప్పులు ఇందులో తీరాలి అని అంటే ఈ వెస్టేజ్ ని కొంచెం పార్ట్ టైం గా గానీ ఫుల్ టైం గా గానీ పట్టుకుంటే నా అప్పులన్నీ తీరిపోతది అని అక్కడ నాకు కనెక్ట్ అయింది. సరే చూద్దాము, ఇదేదో క్లారిటీగా తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా కొంచెం ఓపెన్ మైండ్ తో ఇంట్రెస్ట్ గా విన్నాను. తర్వాత లాస్ట్ లో ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చారు. గురువు గారు మాటలకి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నేను ఒక 5 ఇయర్స్ ముందు వచ్చాను. నేను కూడా చెప్పిన వెంటనే రాలేదు. ఒక 5 నెలలు మా ఫ్రెండ్ తిప్పించుకొని ఒక మీటింగ్ కి రా అని చెప్పేసి ఇలా తీసుకురావడం వల్ల ఆ మీటింగ్ కి వచ్చి కనెక్ట్ అయ్యాను. దాదాపు నేను 30 లక్షల అప్పుతో వచ్చాను. ఇప్పుడు త్రూ వెస్టేజ్ నేను నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నాను. నా అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి. నేను ఒక మంచి లైఫ్ లో లీడ్ చేస్తున్నాను అని చెప్పగానే నాకు అక్కడ చాలా కనెక్ట్ అయ్యింది. సార్కి 30 లక్షల అప్పుతో 5 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇప్పుడు 10 లక్షలు డబ్బులు తీసుకుంటున్నారు. అదే నేను ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ అయినా ఒక సంవత్సరం వర్క్ చేసినా కూడా కనీసం 50,000 రాదా ఈ వెస్టీజ్ లో? 50,000 నెలకి వస్తా ఉంటే నిదానంగా కొంత కొంత అప్పు తీరుతుంది. ఇంకొక సంవత్సరం కష్టపడితే లక్షకు పోవచ్చు. 1 లక్ష నెలకు వస్తుంది అని అంటే నా లైఫ్ ఎలా ఉంటది అని ఆలోచన చేశాను. నా అప్పులన్నీ క్లియర్ అయిపోతాయని ఒక ధైర్యం వచ్చింది. అట్లా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మా సార్కి ఒక మంచి అవకాశం ఉంది వెస్టేజ్, సారు చెప్పారు కదా ఇలాగా, నేను వెళ్ళొచ్చాను. స్టార్టింగ్ లో అయితే మీటింగ్ కి వెళ్తాను కానీ నేను చేయను అని చెప్పిన నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇదేందో తెలీదు, ఎలా చేయాలో తెలియదు నాకు, కానీ నేనైతే వెస్టేజ్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది 10,000, 20,000, 30,000, 50,000 అంటున్నారు. ఎంఎస్ఆర్ గురువు గారు 10 లక్షలు అని చెప్తున్నారు. మన అప్పులు తీరాలంటే నాకు ఇది ఒక్కటే కనిపిస్తుంది, నేను ఇదైతే చేస్తాను అని చెప్పాను. అలా స్టార్టింగ్ లో నాకు ఈ వెస్టేజ్ లో నిదానంగా కొంత కొంత టీం వచ్చింది. చెప్పిన వెంటనే ఎవ్వరు రాలేదు. కొన్ని రోజులు ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఫస్ట్ నేనైతే ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యేదాన్ని. ఇప్పుడు చాలా మంది ఒకరికి ఇద్దరికి ఒక 10 మందికి చెప్పంగానే వాళ్ళు ఇవన్నీ మేము చూసాంలే, ఇవన్నీ మేము ఎప్పుడో చూసాంలే, నువ్వు ఇప్పుడు వచ్చావా, వెస్టేజ్ నాకు ఎప్పుడో తెలుసు, నేను పుట్టక ముందు పుట్టిందంట అని చాలా అబద్ధాలు ఫేక్ గా చెప్తున్నారు. వాళ్ళ మాటలు వినకండి. నాకు కూడా చెప్పారు, నీకెందుకు ఉద్యోగం ఉంది కదా, హ్యాపీగా ఉదయం 10 గంటలకు పోతున్నావు, సాయంత్రం 6-7 గంటలకల్లా ఇంటికి వస్తున్నావు, నీకు 10,000 వస్తుంది, మళ్ళీ నువ్వెందుకు అవంతా మీటింగులు అని ఆ ఊరు ఈ ఊరు పోవడం అని చెప్పేసి అన్నారు. కానీ నేనేం ఆలోచించాను, లాంగ్ ఆలోచించాను. ఈ వెస్టేజ్ లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే నా అప్పులు మొత్తం తీరిపోతది. ఈ రోజు ఇన్కమ్ కోసం 10,000 కోసం నేను గనక చూస్తే నేను ఆ 10,000 ఇప్పుడు నాకు అక్కడ 5 సంవత్సరాలు కష్టపడితే 10,000 ఎట్లా వచ్చిందో ఆ 10,000 ఒక 5,000 పెరగడానికి అంటే 15,000 రావాలంటే కనీసం నేను ఒక 3-4 ఏళ్ళన్నా వర్క్ చేయాలా? అదే ఈ వెస్టేజ్ లో 1 సంవత్సరము 2 సంవత్సరాలు నిలబడితే 1,00,000 ఖచ్చితంగా కొట్టచ్చు అని మీటింగ్స్ కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. చెప్పిన వాళ్ళు నాకేం 1,00,000 ఇవ్వరు, నా అప్పులేం తీర్చరు, కానీ నేను డిసైడ్ అయితే నా అప్పు తీర్చొచ్చు. ఇంకోటి ఏంటంటే నా వంశం మొత్తం నేను చేంజ్ చేసిన దాన్ని అవుతాను అని మోర్ మీటింగ్స్ కి వచ్చిన తర్వాత నేను క్లారిటీ తీసుకున్నాను. ఇక్కడ మీటింగు పక్కన మీటింగ్ కాదు సార్, కావల్లో పెట్టినా వెళ్తున్నాను, నెల్లూరులో పెట్టినా వెళ్తున్నాను, ఒంగోలులో పెట్టినా, గుంటూరులో పెట్టినా, చిలకలూరుపేట, కోటప్పకొండ, హైదరాబాద్, ఇక్కడ ఎక్కడ కాదు, ఎక్కడ మీటింగ్ ఉండే అక్కడికి వెళ్ళిపోయి నేను కూర్చుంటా, ఎవరు వచ్చినా రాకపోయినా. స్టార్టింగ్ లో నాతో ఎవ్వరు రాలా, నేను ఒక్కదాన్ని వెళ్ళి కూర్చునేదాన్ని. ఎందుకు కూర్చున్నాను, ఎవరు తిరుగుతారులే, ఎవరు ఖర్చు పెట్టుకుంటారులే. ఇప్పుడు నేను ఇందులో నాకు 1,000 రూపాయలు 2,000 కూడా రాలేదు. నేను జాబ్ను కూడా వదిలేసుకున్నా. ఎందుకంటే నేను 10,000 రూపాయల గురించి ఆలోచిస్తే 1,00,000 తీసుకునే అవకాశం కోల్పోతాను అని నాకు నా మనసుకు అనిపించింది. ఆ 10,000 ఉద్యోగం పక్కన పెట్టుకొని నేను మీటింగ్లు కానీ అట్లా తిరుగుతూనే ఉన్నాను. మా సార్ కూడా సపోర్టే చేశారు. ఏ రోజు కూడా ఏంది ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకులే అది ఇది అన్న. ఎందుకంటే నేను బలంగా చెప్పాను, ఎట్లా అయినా నేను ఇందులో సాధిస్తాను, ఎలా అయినా నేను ఇందులో కష్టపడి మన యొక్క లైఫ్ ని నేను మారుస్తాను అని చెప్పా, ధైర్యం ఇచ్చా. ఈ రోజు కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వెస్టేజ్ లో మనం కష్టపడుతున్నాం. మనకంటూ ఒక ఇన్కమ్ రాకపోతే
ఇంట్లో కూడా రిజెక్షన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎవరికైనా కొంత ఇన్కమ్ కనిపిపోతే ఇంట్లో నుంచి తీసుకొని ఖర్చు పెడతా ఉంటే వెస్టీజ్ ని ఎవరైనా తిట్టుకుంటారు, ఎవరైనా కూడా ఒప్పుకోరు. మనం అంటూ ఒక ఇన్కమ్ తీసుకొస్తా ఉంటే ఆ ఓకే క్యారీ అని బాగా చేస్తున్నావు కానీ అని చెప్తున్నారు. ఎందుకంటే నాకు ఒక భయం స్టార్ట్ అయింది. నేను అక్కడ జాబ్ కూడా వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చాను. అందులో 10,000 నేను మిస్ అవుతున్నాను. ఈ 10,000 వెస్టేజ్ నుంచి ముందు మా సార్కి ఇవ్వాలా అని నాలో నాకు ఫైర్, నన్ను నేను మోటివ్ చేసుకొని నాకు తపన పెట్టుకున్నాను. అలా చిన్న చిన్నగా డైరెక్టర్ అయ్యాను టీం తోటి. తర్వాత ఇంకా తెలుసుకోవాలా అని చెప్పేసి పెద్ద పెద్ద మీటింగ్స్ కి వెళ్తూ బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు 3,000 చెక్ వచ్చింది. తర్వాత సిల్వర్ డైరెక్టర్ లో 6,648 రూపాయలు వచ్చింది. అప్పుడు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. మైసూర్ ట్రిప్ కి రాండి అని చెప్పేసి సార్ వాళ్ళు పోస్టర్ పెట్టున్నారు. మైసూర్ ట్రిప్ ఏంటి సార్ అని చెప్పేసి నేను సార్ వాళ్ళని కనుక్కున్నాను, సుమలత మేడం వాళ్ళందరినీ కనుక్కుంటే ఇట్లా మైసూర్ అంట, మేము కూడా వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్తే కొంతమంది లీడర్లు అయితే నీకు 6,000 వచ్చింది, దాదాపు మైసూర్ పోయి రావాలంటే 10,000 ఖర్చు అవుతుంది, నువ్వు 10,000 ఖర్చు పెట్టుకొని రావడం ఎందుకు, ఈసారి చూద్దాంలే, ఇప్పుడు నువ్వు రావలేదులే అని చెప్పారు. కానీ నేను ఒకటే డిసైడ్ అయ్యా, 6,000 రూపాయలు చెక్ వస్తున్నప్పుడు నేను డిసెంబర్ కి 50,000 తీసుకోవాలా, 1,00,000 తీసుకోవాలా అని చెప్పి స్టేజుల మీద గాని ప్రతి ఒక్కరికి గాని నేను చెప్తున్నా. 1,00,000 తీసుకోవాలి అని చెప్తున్నప్పుడు నువ్వు 10,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టి మైసూర్కి వెళ్ళి తెలుసుకోకపోతే, నాలెడ్జ్ తీసుకోకపోతే నీకు 1,00,000 ఎలా వస్తది? నువ్వు 1,00,000 తీసుకోవడానికి ఎంత అర్హత ఉంది నీకు చెప్పండి? ఒక 10,000 ఖర్చు పెట్టి నువ్వు నీ యొక్క మీటింగ్ కోసం తెలుసుకోకపోతే 1,00,000 ఎలా తీసుకుంటావు? అసలు అర్హత నీకుందా అని నాకు అనిపించింది. కాబట్టి ఈ రోజు 6,000 గురించి కాదు, మైసూర్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ ని టీమ్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు కదా అని నేను డిసైడ్ అయ్యాను. అప్పుడు నేను అక్కడ మైసూర్ కి టికెట్ బుక్ చేసుకున్నాను. టికెట్ బుక్ చేసుకొని మైసూర్ కి వెళ్ళినప్పుడు నాకు 13,000 చెక్ వచ్చింది సిల్వర్ డైరెక్టర్ లో. కొంచెం హ్యాపీ అనిపించింది, మైసూర్ ఖర్చులకి కొంచెం వచ్చినట్టే కదా అని నేను చాలా సంతోషపడ్డాను. మైసూర్కి వెళ్ళి మళ్ళీ వచ్చి నేను టీమ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు నాకు గోల్డ్ డైరెక్టర్ గా 21,000 చెక్ వచ్చింది. అదే నేను వెళ్ళకపోయి ఉంటే అలా 6,000కి 7,000కి 10,000 కాడ కొట్టకలాడుతా ఉండేదాన్ని. వెళ్ళొచ్చిన తర్వాత నేను నాలెడ్జ్ తీసుకొని దాన్ని టీంలో ఇంప్లిమెంట్ చేసుకోగలిగాను కాబట్టి 21,000 చెక్ వచ్చింది. అలా ఆ పక్క నెలలో 24,000 చెక్ వచ్చింది. తర్వాత మళ్ళీ మైసూర్ ట్రిప్ కి అవకాశం ఇచ్చారు. అప్పటికి 1 మంత్, గట్టిగా 1.5 మంత్ అవుతుంది. ఈ 1.5 మంతే కదా, మొన్నే కదా నేను 6,000 దాదాపు 10,000 దాకా, 6,000 7,000 సార్ అయింది, 10,000 కూడా కాలేదు. ఆ 10,000 ఎందుకు చెప్తున్నాం అంటే అక్కడ మేము ఏదన్నా కొనుక్కుంటే, అక్కడ ఏదన్నా బయట వెళ్ళిపోయి అవి ఏమన్నా కాస్మెటిక్స్ ఇంకేదన్నా వస్తువులు కొనుక్కుంటే అలా ఖర్చు అయింది తప్పితే 5,000 వచ్చి మీటింగ్ టికెట్ ఒక 1,000 రూపాయలకి వచ్చి జర్నీ అయింది. 6,000 7,000 మాత్రమే అయింది. అలా మళ్ళీ 7,000 ఖర్చు పెట్టుకోవడం అవసరమా అని అనిపించింది. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు 6,000 నా చెక్కు, తర్వాత 21,000 అయింది. మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ కి మైసూర్కి గాన వెళ్తే ఈ చెక్కుని నేను డబల్ చేసుకోవచ్చు అని నాకు ఆలోచన నాకు కలిగి నేను వెంటనే బుక్ చేసుకున్నాను. ఈసారి నేను ఎలా అయినా టీం తీసుకోవాలా అనుకున్నాను. ప్రతి ఒక్కరికి చెప్పాను. చాలా మంది మా దగ్గర ఎంత ఉంది, మేము ఇప్పుడే కదా చిన్న లీడర్ను కదా, మేమేం వచ్చాము అని చెప్పి చాలా మంది చెప్పాను. నేనైతే ఎవరిని బలవంతం చేయలేదు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఫస్ట్ మైసూర్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు నేను కూడా చిన్న లీడర్ని, నాకు కూడా 6,000 వచ్చింది. కానీ నేను ఎలా ఆలోచించాను వెస్టేజ్ ని, ఈ రోజు నేను ఇంత ఖర్చు పెట్టకపోతే నాకు అంత ఎలా వస్తుంది అని నేను లోపల మైండ్ లో ఆలోచించా. నా ఆలోచన వీళ్ళకి ఎందుకు రాలేదు అని నాకు అనిపించింది. కానీ నేను ఎవరిని బలవంతం పెట్టలేదు. సార్ చూడండి సార్, చూడండి సార్ అని చెప్తే తర్వాత మన టీంలో నుంచి ఒక 4 దాకా వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. సరే టీంతో స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్ మా లైఫ్ లైనర్ ప్రియాంక మేడంతో వెళ్ళాను. నెక్స్ట్ ఇంకొక 3 అంటే టోటల్ గా 5 మందిని తీసుకొచ్చాను. చాలా బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఎస్,
నెక్స్ట్ టైం మైసూర్కి వెళ్ళేసరికి నా టీం 10 మంది ఉండాలా. అది ఎవరు వస్తారు, ఎలా వస్తారు అనేది నాకు తెలియదు. నెక్స్ట్ 10 మంది రావాలా అని చెప్పి నేను అనుకున్నాను. అలా మైసూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత 33,000 చెక్ వచ్చింది. 33 చెక్కు వచ్చిన తర్వాత 40,000 చెక్ వచ్చింది. అదే నేను మైసూర్కి వెళ్ళకపోయి ఉంటే, ఈ మైండ్ సెట్ నాలో లేకపోయి ఉంటే, నేను 10,000 20,000 లోపలే ఉండే మైండ్ సెట్ నాది. నేను మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత 40,000 చెక్కు తీసుకోగలిగా. ఈ 40,000 చెక్ వస్తుంది అని నేను అనుకోలా. కానీ వర్క్ అయితే నేను చేస్తూ ఉన్నా. ఆటోమేటిక్ గా వర్క్ చేస్తూ ఉంటే చెక్కులు అనేది కంపెనీయే ఇస్తుంది. మన బిజినెస్ ని బట్టి కంపెనీ ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. లైఫ్ లైనర్ చేస్తే అప్లైనర్కి వస్తుంది, అప్లైనర్స్ చేస్తే లైఫ్ లైనర్స్ ఇవన్నీ అప్లైనర్స్ తీసుకుంటున్నారని చెప్పి నేను ఏ రోజు కూడా నేను చేసినంత మస్తాన్ సార్కి వెళ్తుంది అని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నా కింద కింద ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళకి నేను మాట్లాడుకుంటూ నా కష్టం నేను చేసుకుంటూ ఉంటే ఈరోజు నేను చెక్కు తీసుకోగలిగాను. ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది నాది. ఈ వెస్టేజ్ లో కష్టపడాల్సింది నేను. ఈ వెస్టేజ్ లో నా 3 తరాల భవిష్యత్తుని, నా కుటుంబం యొక్క లైఫ్ ని మార్చాలి అనేది నేను అని ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి నన్ను ఇప్పుడు నాకు నేనే మోటివ్ చేసుకుంటూ నాకు నేనే ముందుకెళ్తున్నాను. అలా ఈ వెస్టేజ్ లో ముందుకెళ్తూ వర్క్ చేస్తూ ఉన్నాను. మనకి మైసూర్లో నేను తెలుసుకున్న ఏంటి అంటే, గురుగారు సుబ్బయ్య శెట్టి సార్ చెప్తే చెయ్యాలి అని చెప్పారు. అది టీంలో, అది సిఎన్సి గురించి కావచ్చు, ఇంకేదైనా వర్క్ గురించి కావచ్చు. ఈరోజు నేను వస్తాను అని చెప్పేసి చాలా మంది ఈ రోజు కుదరలేదు, ఎల్లుండి వస్తాలే, ఆ పక్క రోజు వస్తాలే అని చెప్పేసి ఇలా 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 డిలే చేసుకుంటున్నారు. ఇలా అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు కనుక ఒక లీడర్ కి నేను వస్తాను కంపల్సరీ అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫీల్డ్ కి కానీ హోమ్ మీటింగ్ కానీ వెళ్ళేటట్టు ఉండాలి. అంటే మనం ఏదన్నా ఒక విషయాన్ని చెప్తే చెయ్యాలి అని చెప్పారు. ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయింది మైసూర్లో. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఆలోచనలు చేస్తున్నావో అది నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తున్నావా, నెగిటివ్ గా ఆలోచిస్తున్నావా అనేది నీకు తెలుస్తుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే నువ్వు, అదే నీ మైండ్ సెట్. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నీ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ గా రిజల్ట్ వస్తుంది. కర్మ రిపీట్స్ యూ. ఎప్పుడు నువ్వు చేసే పనే నీకు తిరిగి వస్తుంది. నువ్వు పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే నీకు పాజిటివ్ గానే నీకు టీం వస్తుంది. నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తూ నాకు ఎవరు తెలుసు, నాకు ఎక్కడ వస్తుంది టీము అని అనుకుంటే నీకు టీం రాదు, నీకు రాదు. ఎప్పుడు పాజిటివ్ లోనే ఉండాలి అని చెప్పి సార్ చెప్పారు. ఇంకోటి ఏం కనెక్ట్ అయ్యిందంటే, మనల్ని భూమి మీదకి పంపించినప్పుడు మనకంటూ కొంత లైఫ్ అనేది ముందుకు వెళ్ళినప్పుడు ప్రజెంట్ బ్రహ్మ ఒక రాత రాస్తారు. ఇప్పటి వరకు నీ లైఫ్ ఇలా గడిచింది, నెక్స్ట్ నువ్వు ఎలా అయితే జీవించాలనుకుంటున్నావో, నువ్వు ఎలా అయితే బ్రతకాలనుకుంటున్నావో నీకంటూ కొన్ని పేజీలు ఎంటీగా పెడుతుంది. అంటే ఖాళీగా పెడుతుంది. ఇప్పటి వరకు ఇలా జరిగింది కదా, ఇక నుంచి ఎలా జరగాలి, ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, రేపు నేను ఎక్కడికి వెళ్ళాలి, రేపు నెక్స్ట్ మంత్ నేను ఎంత చెక్కు తీసుకోవాలి, నెక్స్ట్ మంత్ నేను ఏది వెస్టేజ్ నుంచి నేను ఏం తీసుకోవాలి అని చెప్పేసి నీకు నువ్వు రాసుకుంటూ, నేను ఒక 6 months తర్వాత నేను ఎంత చెక్కు తీసుకోవాలి, నేను ఎంత ఎలా ఉండాలి, ఒక 1 year తర్వాత ఎలా ఉండాలి అని నువ్వు ఎలా అయితే రాసుకుంటావో నీ లైఫ్ లో కూడా అలానే వస్తుంది. నువ్వు ఏదైతే రాసుకుంటావో నీ జీవితంలో అదే జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు నేను అక్కడ డిసైడ్ అయ్యాను సార్, ఎస్, ఈ త్రూ వెస్టేజ్ ద్వారా నేను ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలి, ఒక లగ్జరీగా బతకాలి. ఇప్పటి వరకు నాకున్నటువంటి అప్పులు, బాధలు, కష్టాలు మొత్తం తీరిపోవాలి, నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యాను. అలానే ఒక్కొక్క అడుగు ముందుకెళ్తూ చేసుకుంటూ ఉన్నాను సార్. చాలా మంది టీమ్స్ రాలేదని చెప్పేసి చాలా నెగిటివ్ గా ఉంటున్నారు. లేదు, పాజిటివ్ గా ఉండండి. అలా మనం పాజిటివ్ లోనే ఆలోచించాలి. నాకు ఒక సార్ డిఎల్సిపిలో ఒక కథ చెప్పారు సార్.
ఆ కథ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, నాకు చాలా ఇష్టంగా ఉంది. ఒక వ్యక్తి ఒక అడవిలో ఒక ఊరికి నుంచి ఒక ఊరికి నడుచుకుంటూ వెళ్తుంటే అతను విశ్రాంతి తీసుకోవాలి, బాగా అలసిపోయానని చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు వచ్చేసి అడిగింది ఇచ్చేటటువంటి ఒక కల్ప వృక్షం. ఆ వృక్షం కింద కూర్చొని చాలా అలసిపోయాను, చాలా దూరం నుంచి వచ్చాను, చాలా ఆకలిగా ఉంది అని చెప్పేసి సార్ అనుకుంటూ ఉంటారు. సార్ అలా అనుకోగానే ఆ వ్యక్తికి అతను తినాలనుకున్న పంచభక్ష పరమాన్నాలు అన్ని తన ముందు ప్లేట్లు, అరే నేను ఏదనుకున్నా అది వచ్చేసింది అని చెప్పేసి ఆ భోజనాన్ని స్వీకరించి తినేస్తారు. తర్వాత అబ్బా చాలా బాగుంది భోజనం, ఏదన్నా చల్లగా ఉంటే బాగుండు, చల్లగా దొరికితే బాగుండంటే అతని ముందుకి చల్లగా కూల్ డ్రింక్స్ అవి ఇవి ఇంకేదన్నా కావచ్చు పానీయాలు వచ్చినాయి. అవి తినేసి తాగేసి హాయిగా ఉంది, ఇప్పుడు ఇక్కడ ఎంతన్నా కొంచెం పడుకోడానికి సదుపాయంగా ఉంటే బాగుండు అని ఆలోచన చేసిన ఒక మంచి పూల పాన్పు ఉంది. అబ్బాయి ఎంత పూల పాన్పు వచ్చిందని హాయిగా వెళ్ళి పడుకుంటున్న సమయంలో ఇప్పుడు నా భార్య నా పక్కన ఉంటే ఎంత బాగుండో అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే అరే ఇప్పటి వరకు బాగుంది, చాలా జరిగింది, మా ఆవిడ కదా, నేను ఇలా అనుకున్న వెంటనే నా భార్య నా పక్కనకి ఎలా వచ్చింది, కొంపదీసి ఇది దెయ్యం అయింది, నా భార్య అయితే కాదు దెయ్యం అయి ఉంటది అని అనుకున్నాడు. పక్కన చూసేసరికి ఖచ్చితంగా వాళ్ళ భార్య కాస్త దెయ్యంగా మారిపోయింది. వామ్మో, నేను అనుకున్నది మా దెయ్యం అని అనుకున్నాను, దెయ్యంగా అయిపోయింది, ఇది దెయ్యమే, కొంప తీసి ఇది నన్ను తినేస్తదా ఏంది అని అనుకున్నాడో లేదో అది తన్ని తినేసింది. అదే గనక ఇప్పటి వరకు పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు కాబట్టి తన ముందుకు అంతా పాజిటివ్ గానే జరిగింది, హ్యాపీగానే జరిగింది. ఎప్పుడైతే నెగిటివ్ గా ఆలోచించాడో అది తనని దహించేసినట్టు అయిపోయింది. చూడండి, అంటే తన ఆలోచనలే తన నెగిటివే తనని తినేసినట్టు అయింది. అట్లా చిన్న చిన్న కథ సార్, అది చాలా బాగా కనెక్ట్ అయినాయి. ప్రతి మీటింగ్కి వెళ్ళి నేను ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటాను. మనం మీటింగ్కి వెళ్తున్నామంటే ఒక పాయింట్ అనేది మనకి కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇట్లానే ఒక చిన్న కొటేషను వివేకానంద స్వామి సార్ది, నీ వెనుక ఏముంది నీ ముందు ఏముంది అనేది కాదు, నీ లోపల ఏముంది అనేదే ముఖ్యం. అంటే నువ్వు నీ ప్రజెంట్ ఎవరేం చేస్తున్నారు, నీ పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, నీ ముందు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు అంతే, నువ్వు ఆలోచిస్తున్నావు అంతే. నీ లోపల ఏముంది, నేనేం అవ్వాలనుకుంటున్నాను, నేను ఏం సాధించాలనుకుంటున్నాను అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నువ్వు గెలుస్తావు. మైసూర్లో సుబ్బయ్య శెట్టి సార్ ఇంకొకటి కూడా చెప్పారు, చాలా మంది పూర్ గా ఆలోచిస్తున్నారు, ఆలోచించడానికి కూడా రిచ్ గా ఆలోచించడం లేదు. వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత కూడా మనం రిచ్ గా ఆలోచించకపోతే, మనం పూర్ గానే ఉంటే మిమ్మల్ని ఎవరు బాగుపరచలేరు అని చెప్పారు. ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి అని చెప్పారు. ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఒక రోజు హోటల్కి వెళ్తూ ఉంటే హోటల్ బయట ఒక భిక్షగాడు కూర్చొని ఏదో ఎండిపోయిన చపాతి ముక్క పక్కన ఏం లేదు, బట్ దాంట్లో ముంచుకుంటూ డిప్ చేసుకుంటూ అటు ఇటు అద్దుకుంటూ తింటూ ఉంటే ఏంటి బాబు నువ్వు పక్కన ఏం లేదు కదా, ఆ ఎండిపోయిన చపాతీని అలా అలా అద్దుకొని తింటున్నావు ఏంటి అని అడుగుతుంటే, నేను దాంట్లో చట్నీ అంటే పచ్చడి ఉన్నట్టు ఊహించుకొని తింటున్నాను అని చెప్పాడు. అంటే అరే నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు కదా, ఆ ఊహించుకునేదేదో చికెన్ బిర్యానీ తింటున్నట్టు మటన్ తింటున్నట్టు ఊహించుకోవచ్చు కదా, ఊహించుకునే దాంట్లో కూడా నువ్వు తక్కువగా ఎందుకు ఊహించుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళని అట్లా చెప్పి రావడం ఉంది. అలానే మన ఆలోచనలు కూడా నాకు వెస్టీజ్ లో 1,00,000 రావాలి, వెస్టీజ్ లో 50 రావాలి, ఎస్ నేను సాధించాలి అని చెప్పి
నిరంతరం నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో నీకు అదే వస్తుంది. నాకు 5,000 వస్తే బాగుండు, 10,000 వస్తే బాగుండు, నాకు ఈ రోజుకి 15,000 వస్తే బాగుండు అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అలా 10,000 20,000 మాత్రమే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం కనుక అప్డేట్ లో ఉండకపోతే, ప్రతి నిత్యం మనము అప్డేట్ ఉండాలి, కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఈ కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి, దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి నువ్వు తెలుసుకుంటేనే నీ టీంలో కొంతమంది చెప్పగలవు. నీ టీంలో ఇప్పుడు వచ్చేసి గ్యాస్ ట్రబుల్ కి ఏం వాడాలి, పెరాలసిస్ కి ఏం వాడాలి, ఇంకేదన్నా వాటికి ఏం వాడాలి అని చెప్తే, ఉండండి నేను మా సార్ని కనుక్కొని చెప్తాను, ఉండండి వీళ్ళని కనుక్కొని చెప్తా అని చెప్పకూడదు. జస్ట్ నీకు తెలిసింది కొంతైనా ఉంటది, దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు నువ్వు నీ టీమ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే వాళ్ళు ఈమెకే తెలీదు, ఈమె మాకు లీడర్ అంట, ఈమెకే తెలీదు, ఈమె కింద వాళ్ళకి ఏం చెప్పద్ది, మమ్మల్ని ఏం ముందుకు తీసుకెళ్తదని వాళ్ళకి అలా నెగిటివ్ లో పడిపోతారు. కాబట్టి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ప్రతినిత్యం మోర్ మీటింగ్స్ కి వెళ్తూ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ ఎప్పుడు అవుతూ ఉంటావు, ఈ వెస్టేజ్ లో ముందుకెళ్తూ ఉంటావు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు నోకియా ఫోన్ అనేది చిన్న పీసు. అప్పట్లో అది టాప్. నోకియా ఫోన్ ఉన్న చాలా రిచ్ పర్సన్స్, అంటే చాలా నోకియా ఫోన్ ఉందని దగ్గర అని చెప్పి చూసేవారు. ఇప్పుడు అదే నోకియా ఫోను ఎవరి దగ్గర కూడా లేదు. అంటే నోకియా అప్పుడు అనేది గ్రేట్, ఇప్పుడు ఏంటంటే నోకియా అనేది ఓల్డ్ మోడల్, పాత మోడల్, దాన్ని తీసి పక్కన పడేశారు. ఎందుకంటే ఆ నోకియా కంపెనీ వాళ్ళు దాన్ని అప్డేట్ చేయలేదు. అప్డేట్ వర్షన్ లాగా ఈ స్మార్ట్ ఫోన్ లాగా దాన్ని డిజైన్ చేయలేదు. అదే శాంసంగ్ కానీ, యాపిల్ ఫోన్స్ కానీ, ఐఫోన్స్ కానీ వాళ్ళ యొక్క వర్షన్స్ మార్చుకుంటూ, వాళ్ళ యొక్క ఫోన్ లో ఫీచర్స్ ను మార్చుకుంటూ ప్రతినిత్యం అప్డేట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు శాంసంగ్ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు చాలా ముందుకెళ్తున్నారు. అదే విధంగా మనం అప్డేట్ కాకపోతే, మనం అప్డేట్ గా ఇప్పుడు మనం చేస్తున్న జాబుల్లోనే ఉంటూ, మనం చేస్తున్న జీవితంలోనే ఉంటే, రాబోయే రోజుల్లో ఏఐ సిస్టమ్ ద్వారా ఇప్పటికే చాలా మంది జాబ్స్ పోయినట్టు మనం వీడియోస్ లో చూస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా ఏఐ సిస్టమ్ ద్వారా మనం చేసే ప్రతి పని అదే చేసుకుంటుంది. మనం ఇప్పటికి కూడా మేల్కోకపోతే, ఇప్పటికి కూడా మన చేతికి వచ్చినటువంటి ఈ వెస్టేజ్ కంపెనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఫ్యూచర్ లో దీనికి మంచి ఫ్యూచర్ ఉంది. ఇటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా లేదు, నేను అలా నోకియా పీస్ లాగా అక్కడే ఉంటాను, అదే జాబ్ చేసుకుంటాను, అదే కూల్ పని చేసుకుంటాను అని గనక నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ అక్కడే ఉంటావు. నీకు అది ఒకానొక దశలో దొరకకపోవచ్చు కూడా. నీకు ఆ పని కూడా లేని పొజిషన్ రాబోతుంది ఫ్యూచర్ లో. అదే నువ్వు గనక అప్డేట్ చేసుకొని ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి తీసుకొని, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లో కూడా ఒక 5-10 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి వెస్టేజ్ మాత్రమే ఉంది. ఆ వెస్టేజ్ లో ఒక అడుగు మనం ఉన్నాం కాబట్టి ముందు మనం అందరం ఫ్యూచర్ లో లక్షాధికారులం కాబోతున్నాం. అది ముందు మనం బిలీవ్ చేయాలి. మనమే బిలీవ్ చేయలేం. మనం అసలు 1,00,000 తీసుకోవాలని ఆలోచన కూడా చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేము. వెస్టేజ్ అనేది లక్షలు తీసుకోవచ్చు, కోట్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ బీబీ మేడం కోట్ల జాబితాలో ఉంది. ₹1,00,00,000 పెట్టి ఇల్లు తీసుకుంది, వాళ్ళ పాపకి మ్యారేజ్ చేసింది. ఒక స్కూల్లో ఆయమ్మ తను చేసిందంటే మనం ఎందుకు చేయలేము, మనకేంటి తక్కువ అని నువ్వు బర్నింగ్ చేసుకోవాలి. ఎప్పుడు అప్లైన్ వచ్చి మోటివ్ చేయాలి, అప్లైన్ వచ్చి మంట పెట్టాలి అంటే ఎవ్వరికి ఇక్కడ ఖాళీ లేదు. మన మంట మనమే వెలిగించుకోవాలి, మన మంట మనమే అంటించుకుంటుండాలి. ఎప్పుడు నిరంతరం మనకి మనమే మోటివ్ చేసుకోవాలి. మన మోటివేషన్ ఎలా ఉండాలి అని అంటే, ఎప్పుడు మన పిల్లల్ని చూస్తూ మనం మోటివ్ అవ్వాలి, మన భర్తను చూస్తూ మనం మోటివ్ అవ్వాలి, మన యొక్క భార్యను చూసి మనం మోటివ్ అవ్వాలి. వీళ్ళకి ఇప్పుడున్న లైఫ్ కాకుండా ఒక మంచి లైఫ్ ని ఇవ్వాలి అని చెప్పి నిరంతరం మనం మోటివ్ చేసుకుంటూ ఉండాలి మనం జీవితంలో. అదే విధంగా మనం ముందుకెళ్తూ ఈ వెస్టేజ్ లో ఇంకా ఇంకా కష్టపడుతూ ఉండాలి. ఇంకో చిన్న కథ ఏంటంటే, మనం ఎలా ఉన్నామంటే, ఇప్పుడు మన పక్కన వాళ్ళు ఒక 10,000కి జాబ్ చేస్తున్నారు అంటే, నేను కూడా ఇంతకుముందు 10,000కి జాబ్ చేశా.
నాకు వాళ్ళ మైండ్ సెట్ కి చాలా కనెక్ట్ అయిపోయింది, సరిపోయింది. నాకు ఫస్ట్ వెస్టీజ్ అని చెప్పగానే ఇదేంటి కొత్తగా విన్నా. ఏదైనా కొత్తది మన ముందుకు వచ్చినప్పుడు మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు, కాబట్టే మనం నో అని చెప్తాం. కాబట్టి నాకు వద్దని చెప్తాము. ఇది ఎందుకంటే కొత్తగా కనిపిస్తుంది. అదే ఒక 5,000 జీతం అంట, 10,000 ఇస్తారంట, ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తారంట, ఒక పార్ట్ టైం గా చేసుకోవచ్చు అంట అంటే అవునా సరే నేను వస్తా అని చెప్పి ఎంతో మంది వస్తారు. అదే మనం పార్ట్ టైం గా కాదు, ఒక లైఫ్ ని మార్చేస్తుంది. ఈ 1,00,000 వస్తుంది, 50,000 వస్తుంది అని అంటే మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేసుకోవట్ల. అదే 5,000 వస్తుంది, 10,000 వస్తుంది అని అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసుకునేది అది. అదే విధంగా మనం 1,00,000 వచ్చేసరికి కాబట్టి మనం బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేసుకోవట్ల. వెస్టీజ్ లో వెస్టీజ్ లో ఎక్కువగా చాలా మంది అనుకుంటున్నారు ఇది లేడీస్ చేసే బిజినెస్ కాదు, మనం బయట తిరగాలంట అని చెప్పి చాలా మంది హౌస్ వైఫ్లు లేడీస్ చేసుకునే బిజినెస్ కాదు, వీళ్ళంటే వెళ్తున్నారు మొగరాయిలాగా వెళ్తున్నారు, ఇంట్లో వీళ్ళు ఎవరు ఏం అనరు కావాలా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. చాలా మందికి ఇప్పుడు మీ రిజెక్షన్స్ వస్తాయి, చాలా మందికి బాధ్యతలు ఉన్నాయి. కానీ ఎవరైతే వాళ్ళు మోటివ్ చేసుకుంటూ వాళ్ళు నేను ఇంట్లో చెప్పుకునే విధానాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు పంపిస్తారు. మన నమ్మకమే మనల్ని బయటికి పంపిస్తా ఉంది. వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక లేడీ అనేది చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని మంచిగా దగ్గరగా అంటే ఒక అపురూపంగా చూసుకుంటారు సార్. లేడీస్ అనేది ఇంట్లో అమ్మ నాన్న ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు తనతో పాటు ఒక అన్ననో ఒక తమ్ముడునో ఒక అమ్మనో ఒక నాన్నో ఒక తోడిచ్చి స్కూల్ కి గాని కాలేజీకి గాని పంపిస్తారు. తను చదువుకుంటూ తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. చదువు అయిపోయిన తర్వాత ఒక ముక్కు మొహం తెలియనటువంటి ఒక ఇంట్లో ఒక కుటుంబానికి ఒక భర్తకి పెళ్లి చేసి పంపిస్తుంది. ఒక స్త్రీని వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి చేసి పంపిస్తుంది. పంపించినప్పుడు ఆ నలుగురు కుటుంబంలో ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ నాన్న ముందు స్వేచ్ఛగా బతికినటువంటి ఒక స్త్రీ కొత్తగా ఉన్నటువంటి ఒక కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత తనలో ఇమడాలంటే తను ఎంత తగ్గించుకుంటూ మార్చుకొని తనలో కలిసిపోతుంది. ఆ తర్వాత కుటుంబము పిల్లలు ఆ బంధాలతోటి ఇంట్లోనే ఉండిపోతా ఉంది. తనకంటూ స్వేచ్ఛ లేదు, తనకంటూ బయటకు వచ్చి ఎదగాలి, నేను ఏదో ఒకటి చేయాలని లోపల ఉన్నా కూడా నువ్వు చేసినావులే, నువ్వు చెందినావులే, నీకేం తెలుసులే, నేను తెస్తాను, నువ్వు ఇంట్లో తిని కూర్చో. ఓకే ఇప్పుడు తెస్తున్నావు తిని కూర్చుంటుంది, రేపొద్దున నువ్వు లేని పొజిషన్ లో తను నువ్వు లేనప్పుడు తను బయటకు వచ్చి ఎలా చేస్తుంది? అప్పటి వరకు నువ్వు అపురూపంగా సాగినటువంటి ఇంట్లో ఒక స్త్రీని నువ్వు లేని పొజిషన్ లో బయటకు వచ్చి బ్రతకలేదు ఈ సమాజంలో. అట్లా అని ఇంట్లో ఉంటే ఇల్లు పిల్లల్ని చూసుకోలేదు, ఇల్లును కూడా గడవలేదు. అప్పుడు అది ఎంత కష్టంగా మారుతుంది, అప్పుడు అది ఇంకా నరక యాతనగా ఉంటది. కాబట్టి తనకు సపోర్ట్ చేస్తూ తనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, తనకంటూ నేను ఏదో ఒకటి సాధించాలా అని ఉంటది. దాన్ని గనక నువ్వు తనకు కనుక సపోర్ట్ చేయగలిగితే స్త్రీ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. తనకంటూ ఒక జీవితంలో తనకే తెలియకుండా బ్రతుకుతుంది, తనకంటూ ఒక లైఫ్ ఉందని చెప్పి తన జీవితం మొత్తం తన ఇంట్లోనే ఉండిపోతూ ఉంది. తనకు మనం భరోసా ఇవ్వగలిగితే అంటే మీరు ఒక లేడీకి సపోర్ట్ చేయగలిగితే తను ఎంతైనా సాధిస్తుంది, ఏదైనా సాధిస్తుంది. ఈ వెస్టేజ్ లో ముఖ్యంగా 80% 70% లేడీస్ మాత్రమే ఉన్నారు, ఒక 20 to 30% మాత్రమే జెంట్స్ ఉన్నారు. ఈ వెస్టేజ్ అనేది లేడీస్ బిజినెస్. అందులో ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తం లేడీస్ మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇది లేడీస్ బిజినెస్, మనం లేడీస్ కి సపోర్ట్ చేయాలి. వెస్టేజ్ అనేది రాబోయే రోజుల్లో లక్షాధికారులం కాబోతున్నాము. మనం అందులో ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్ లో ఉన్నాం కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే సార్, దీని గురించి ఇట్లా నాకు తెలిసినంత వరకు చెప్పాను సార్. లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ సార్. ఇప్పటి వరకు సార్ మేడం చెప్పండి. త్రూ వెస్టేజ్
నేను అక్కడ 10 నెలలు వర్క్ చేశాను సార్. నాకు సారీ 5 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తే నాకు 10,000 రూపాయలు అని చెప్పాను కదా. ఈ వెస్టేజ్ లో ఒక 1 year ముందు ఐడి వేసుకొని ఒక 10 months నుంచి గట్టిగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఇప్పటి వరకు నేను తీసుకున్న ఇన్కమ్ మొత్తం నేను చూసుకుంటే 1,70,000 చిల్లర 420 రూపాయలు తీసుకున్నాను సార్. 1,70,000 త్రూ వెస్టేజ్ నేను తీసుకున్నాను. చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు తీసుకున్నాను 10 నెలల్లో 1,00,000. అదే నేను ఆ ట్రాన్స్పోర్ట్ లో ఉంటే ఈ 10 నెలలకి 1,00,000 రూపాయలు మాత్రమే తీసుకుంటాను. ఈ వెస్టేజ్ లోకి వచ్చాను కాబట్టి 1,70,000 తీసుకున్నాను. అంటే ఇంచుమించు 70,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను త్రూ వెస్టేజ్ నుంచి. చాలా గర్వంగా ఉంది. ఫ్యూచర్ లో ఈ డిసెంబర్ కి 1 lakh తీసుకోవాలని గట్టిగా గోల్ పెట్టుకొని వస్తున్నాను. నా టీమ్ లో కూడా సపోర్ట్ తో వాళ్ళకు కూడా మంచిగా ఇన్కమ్ ఇప్పియాలని, వాళ్ళని కూడా ఒక మంచి పొజిషన్ కి తీసుకెళ్లాలని, వాళ్ళకి ఇప్పిస్తూ నేను తీసుకుంటూ ఒక మంచి లైఫ్ ని, నా వల్ల ఇంకొంతమంది లైఫ్ మారితే అది చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఈ వెస్టేజ్ అనేది అటు మనస్ ప్రశాంతతనిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకరికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అన్ని విధాలుగా వెస్టేజ్ అనేది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. లీడర్స్ గమనించండి, జెంట్స్ వేస్టేజ్ చేయడం వేరు, లేడీస్ వేస్టేజ్ చేయడం వేరు. లేడీస్కి చాలా బంధనాలు ఉంటాయి. అయినప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఎవరు ఏమన్నా ఏదనుకున్నా ముందుకెళ్ళాలి అనే ఒకే ఒక తపంతో ఎంఎస్ఆర్ గురువు గారు ఇచ్చే ధైర్యంతో ఈరోజు మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లో, ముఖ్యంగా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీలో లేడీస్ అందరూ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మీరు ఇదే విధంగా చేసుకుంటూ మీరందరూ కూడా లేడీస్ మన టీం నుంచి, ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ నుంచి ఎక్కువ మంది లేడీస్ 1 lakh గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. చాలా 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 బాగుంది. మీ జర్నీ, థ్యాంక్ యూ మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. మన ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీలో మహిళలకు మంచి భరోసాని ఇచ్చే వాయిస్ మీరు వినిపించారు ఈరోజు. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. థ్యాంక్ సో యూ సార్. కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. లీడర్స్ ఇంకోసారి మరలా చెప్తా ఉన్నాను, మీటింగ్ జరిగేటప్పుడు ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఫస్ట్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, దయచేసి గమనించండి. మీరు హ్యాండ్ రైజ్ చేయడం వల్ల మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అని కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు హ్యాండ్ రైజ్ చేయండి అన్నారో అప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి, గమనించండి. థ్యాంక్ యూ. ఎవరన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 5 to 6 members మాత్రమే, తర్వాత ఎవరు ఉండొద్దు సార్, గమనించండి. థ్యాంక్ యూ. వెంకట సుబ్బమ్మ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు చాలా చాలా చక్కగా చెప్పారు మేడం. ఏదైతే మీరు లాస్ట్ చెప్పిన ఒక పాయింట్ అయితే బాగా నాకు కరెక్ట్ అయింది మేడం. మనం తాపీగా వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వటం, అంటే హస్బెండ్ మీద మనం డిపెండ్ అయ్యి ఉంటే టోటల్గా వ్యవస్థ అంతా కూడా దెబ్బతినిపోద్ది. మనం ఇలా ఉండటం కాదు, మనం ఏమి తక్కువేం కాదు, ఖచ్చితంగా మనం చేయాలి. మగవాళ్ళు చేసే బిజినెస్ కాదు, ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చని ఈరోజు మీరు జూమ్లో తెలియపరచడం, ఎంతోమంది వినడం ద్వారాగా నేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వచ్చింది మేడం. మీరు ఇలానే ఇంకా గోల్ అనేది మీరు రీచ్ అవ్వాలి, మంచిగా సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సమన్ సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈ రోజు సెషన్ చాలా చక్కగా చెప్పారు మేడం. అన్ని పాయింట్స్ మనం వెస్టేజ్ ఎలా సక్సెస్ అవ్వాలో అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. ముఖ్యంగా నాకు 2 పాయింట్స్ బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. ఆల్రెడీ తెలిసినట్టువే బాగా మీ స్టైల్లో చాలా చక్కగా చెప్పారు మేడం. అవి ఏంటంటే నెగిటివిటీ, ఈ వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే మనం నెగిటివిటీ జోలికి 1% కూడా పోకూడదు మేడం. ఆ స్టోరీ కూడా పెట్టకథ గురించి చాలా చక్కగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే అప్డేట్ అవ్వాలి. వెస్టేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. మనం వెస్టేజ్లో ఎంత అప్డేట్ అవుతున్నామంటే మన సక్సెస్ కూడా అంత గ్రోత్ ఉంటుంది మేడం. ఈ 2 విషయాలు చాలా చక్కగా చెప్పారు మేడం. మీరు అనుకున్న గోల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సమన్ సార్.
హరికృష్ణ సార్ వినిమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఈరోజు జూమ్ సెక్షన్ చాలా సూపర్గా చెప్పారు మేడం. నాకు 2 మాటలు అయితే కనెక్ట్ అయింది. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనం డిసైడ్ అవ్వాలి, మన లైఫ్ ఎలా ఉండాలని డిసైడ్ అవ్వాలన్నారు. అది చాలా కనెక్ట్ అయింది, నాకు బాగా నచ్చింది మేడం. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఉన్నంతసేపు తీసుకొచ్చావు బాగానే ఉంది, నువ్వు లేని పొజిషన్లో మన పరిస్థితి ఏంది అని అన్నారు సార్ మేడం. అది కూడా నాకు బాగా నచ్చింది. చాలా కరెక్ట్గా ప్రతి ఒక్కరు ఇట్లా మీలాగా ఆలోచిస్తే అందరం ముందుకు వెళ్ళొచ్చు. ఈ రోజు మీరు ఇచ్చిన మోటివేషన్ ఆధారంగా నేను కూడా కాస్త ముందుకెళ్ళొచ్చు, నేను కొత్త విషయాలు నేర్చుకున్నానని అనుకుంటున్నాను మేడం. నాకు థ్యాంక్ యూ ఈ విషయం ఇచ్చినందుకు. మీ గోల్ ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా డిసెంబర్కి లక్ష్య తీసుకుంటారు మేడం, నాకు మటుకు నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వినీత నరసింహ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వినీత నరసింహ్ హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు ఒకసారి రెడీగా ఉండండి. గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన పాయింట్లో నాకు బాగా నచ్చింది మేడం. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఈ రోజు మీరు ఉన్నప్పుడు బాగానే చేస్తారు, రేపు మీరు లేనప్పుడు మేమేం చేయాలి, అది బాగా నచ్చింది మేడం. ఇంకోటి ఏంటంటే 5,000కి 10,000కి ఎవరైనా వస్తారు, ₹1,00,000 అంటే ఎవరు రారు, మాకు తెలుసులే అదన్నీ మాకు తెలుసులే అంటున్నారు మేడం. ఈ 2 పాయింట్లు నాకు బాగా నచ్చాయి. మళ్ళా అవును మేడం. అది చపాతీలో పచ్చడి ఊహించుకొని తింటుంటే పచ్చడి కాదు, ఈ బిర్యానీ ఊహించుకొని తినొచ్చుగా అని ఆ పాయింట్ కూడా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ వింజమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రిమైనింగ్ ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వండర్ఫుల్ సెక్షన్ మేడం, మీరు చాలా చక్కగా చెప్పారు. మాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్లో బ్రాంచ్ డైరెక్ట్గా 3,000, సెలవు డైరెక్ట్గా 6,000 వచ్చింది. అందులో మీరు ప్రతి మీటింగ్కి వెళ్ళి నేర్చుకోవడం, తర్వాత మైసూర్కి వెళ్ళి నేర్చుకొని రేపు ఎంతైనా సరే తేగలము అని చెప్పారు మేడం. నాకు చాలా వండర్ఫుల్గా నచ్చింది మేడం. ఎందుకంటే ప్రతి మీటింగ్లో మనం వెళ్ళిన ప్రతి పాయింట్ కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు చదువుకున్న చదువుకైనా సరే కొంతమంది రాలేకపోయినా మీరు మాత్రం ముందుండి మీ టీంని గెలిపించుకుంటారు మేడం, అది నాకు కన్ఫర్మ్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆర్ఎంపీ రాణి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. విజయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాణి మేడం. మీరు చాలా బాగా చెప్పారు. ఎలా అంటే, మనం పుట్టినప్పుడే దేవుడు ఒక బుక్ రాస్తాడు, దాంట్లో కొన్ని ఎంటీ పేజెస్ ఉంటాయి, ఆ ఎంటీ పేజెస్ మనమే ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అన్నారు. అది మనం వెస్టేజ్ లో చేసుకుంటే బాగుంటది. ప్లస్ ఏంటంటే, మీరు ఎంబీఏ చేసి 6,000కి ఉద్యోగం చేసి ఒక స్త్రీగా మీరు పట్టుదల కలిగి ఒక ధైర్యంతో మీరు దీనిలో మహిళలు కూడా రాణించవచ్చు, ఎంతైనా చెయ్యొచ్చు అని చెప్పారు. వెరీ వెరీ థ్యాంక్స్ అమ్మ, చాలా బాగుంది మీరు చెప్పిన స్పీచ్. థ్యాంక్ యూ. నాకు చాలా స్ఫూర్తిగా ఉంది, ఒక మహిళగా నేను కూడా సాధించగలను అని. ఎస్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకేనా. థ్యాంక్ యూ రాణి మేడం. నెక్స్ట్ సుధారాణి గారు RQ108 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సుధారాణి మేడం. ఓకే, వెంకటేశ్వర్లు సార్. హ్యాండ్ రైస్ చేశారు వెంకటేశ్వర్లు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఈరోజు మా విజయలక్ష్మి మేడం మీకు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చెప్పిన సెక్షన్లో సుధారాణి మేడం, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, సరే నెట్వర్క్ చూడండి. ఓకే, వెంకటేశ్వర్లు సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి మేడం గారు. మీరు చెప్పిన సెక్షన్ చాలా బాగుందండి. మేము కొత్తగా జాయిన్ అయ్యాం, రేపటికి వారం అవుతుంది మేడం. మీరు చెప్పిన సెక్షన్ ని
స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా భవిష్యత్తులో ముందుకెళ్ళాలనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తిరుమలరావు సార్, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు స్టార్టింగ్ నుంచి చాలా బాగా కష్టపడుతున్నారు, మేము చూస్తానే ఉన్నాం. చాలా తక్కువ టైంలో మంచి చెక్కు తీసుకున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట బాగుంది. మీలాగే అందరూ కూడా సొంతంగా కష్టపడి ముందుకెళ్లాలని ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. డ్రీమ్స్ గోల్స్ డిసెంబర్ కల్లా మీరు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తిరుమలరావు సార్, మేడం గారితో కూడా ఒకసారి మాట్లాడిస్తారా? మేడం గారు బయట పని చేసుకుంటున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోపాల్ సార్ గుడ్ మార్నింగ్. డాక్టర్ గోపాల్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గోపాల్ సార్ గుడ్ మార్నింగ్, ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఏదైనా మనకు వెస్టేజ్ ఆపర్చునిటీ దొరికిన తర్వాత కూడా మీరు యోచన చేయకపోతే మన దరిద్రంగా ఎవరు లేరని చెప్పేసి ఒక మాట అన్నారు మేడం. సో దట్ ఈస్ ది గ్రేట్ వర్డ్ మేడం. చాలా బాగుంది నిజంగానే. మనం ఇంత గొప్ప ఆపర్చునిటీ దొరికిన తర్వాత దాన్ని ఆలోచించడానికి కూడా మనకి రైట్స్ రాకపోతే మనల్ని ఎవరు మార్చలేరని చెప్పారు. నిజంగా చాలా బాగుంది మేడం. అవార్డు కూడా వండర్ఫుల్ గా నేను కూడా మన టీం అందరికి కూడా మీరు చెప్పినట్టుగా అంతే ప్రమోట్ చేస్తా ఉన్నా మేడం. సో మీరు పెట్టుకున్న గోల్స్ కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు పెట్టుకున్న టైంకి నెరవేరాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపాల్ సార్. విఆర్ఓ సార్ శ్రీనివాసరావు సార్, విఆర్ఓ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. విఆర్ఓ సార్. ఓకే, మధు సార్. మధు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చాలా మందికి ఆర్మీ టీంలో మన మహిళలు ఉన్నారు కదా, అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా చెప్పారు. మీరు చిన్న స్టేజ్ నుంచి కూడా వచ్చేసి ప్రతి మీటింగ్కి అందరూ ఖచ్చితంగా హాజరైతే డెవలప్ కావచ్చు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు మేడం. మీ చెప్పిన దాంతో ఆర్మీ టీంలో చాలా మందికి మంచి ఇంప్రెషన్ ఇచ్చారు మేడం. ముందుకు పోవడానికి మంచి ధైర్యాన్ని, మహిళలందరికీ ధైర్యాన్ని ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మధు సార్. మనీషా మేడం గుడ్ మార్నింగ్. మనీషా మేడం అందుబాటులో ఉన్నారు? సుమలత మేడం కావాలి. సుమలత మేడం. విజయ్ సార్ పద్మా మేడం కావాలి. పద్మా మేడం. పద్మా మేడం గుడ్ మార్నింగ్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. పద్మా మేడం. కావాలి పద్మా మేడం. లక్ష్మి మేడంకి ఇవ్వండి సార్. కావాలి కొత్తగా వచ్చింది ఒక మేడం. లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇవాళ మీ వ్యూస్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన మాటలు నాకు చాలా కనెక్ట్ అయినాయి మేడం. చెప్పండి మేడం. మీరు చెప్పిన మాటలు బాగా కనెక్ట్ అయినాయి. మీలాగా మేము కూడా ఒక గోల్ సాధించాలని అనుకుంటున్నాను మేడం. అదే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. భూలక్ష్మి మేడం మాట్లాడమంటారు సార్. భూలక్ష్మి మేడం గుంటూరు. ఓకే. భూలక్ష్మి మేడం ఫ్రమ్ గుంటూరు. భూలక్ష్మి మేడం. ఓకే. ప్రతిభా మేడం ఫ్రమ్ గూడూరు. ప్రియాంక మేడం కావాలి. అందరికీ ఉన్నాయి కదా సార్, అన్మ్యూట్ వస్తాయి కదా? అందరికీ ఉన్నాయి సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇందాకే తీసేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. త్వరగా. మీరు ఈ రోజు చెప్పిన సెషన్ బాగుంది మేడం. ఈ రోజు ఆడవాళ్ళు బయటకు వచ్చే పొజిషన్ లో ఉన్నారంటే ఓన్లీ వెస్టేజ్ మాత్రమే ఉందా? ఇంకా బయట ఎక్కడైనా బయటకు వెళ్తున్నారంటే ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేస్తున్నా బయట వాళ్ళ మాటలేని ఈ రోజు బయటకు పంపించలేని స్థితిలో ఉన్నారు. కానీ వెస్టేజ్ లో ఏంటంటే ఇంటి పక్కన వాళ్ళే కొంతమంది
ఎదుగుతుండేది చూసి మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి ఎంకరేజ్ చేసి బయటికి పంపించే విధానంగా చేస్తున్నారు. కొంచెం వెస్టేజ్ అనేది ఈ రోజు ఆడవాళ్ళకి భలే సక్సెస్ఫుల్ గా ఒక మంచి గొప్పగా ఉంది. నాకు బాగా నచ్చింది ఈరోజు సెషన్. ఈరోజు విజయలక్ష్మి మేడం బాగా స్పీచ్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కావాలి పద్మ మేడం, పద్మ సార్ మేడం గుడ్ కావాలి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్, శివ సార్. సార్ వన్ బై వన్ ఒకళ్ళు మాట్లాడుతున్నారు సార్, ఒక్క నిమిషం. కావాలి పద్మ మేడం, మీరు మాట్లాడొచ్చు. సార్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ పద్మ మేడం. గుడ్ మార్నింగ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ లేడీగా మన కావల్ టీంలో మంచి చెక్కు తీసుకున్నందుకు అందరికి చాలా హ్యాపీగా ఉంది కావలిలో. ఎందుకంటే మైసూర్ వెళ్ళినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి అన్న ఆలోచన అందరి మైండ్ సెట్ లో ఉంది. కానీ ఒకరికి అప్ అండ్ డౌన్ అనేది ఈ బిజినెస్ లో సహజమేను. కానీ ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, ఫ్యామిలీలో నేను అంటూ ఏంది సపోర్ట్ రాదు, మనం కూడా సపోర్ట్. నా హస్బెండ్ కి 10,000 నేను ఇవ్వాలన్న పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. అందరం కూడా ఖచ్చితంగా గెలుస్తాము. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పిన ప్రతి మాట చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద్మ మేడం. నాగలక్ష్మి మేడం ఫ్రమ్ గుంటూరు. నాగలక్ష్మి మేడం, అయ్యబ్బి మళ్ళీ సార్ టీం. నాగలక్ష్మి మేడం త్వరగా టైం లేదు. ఓకే, జీవి లక్ష్మి మేడం గుంటూరు. జీవి లక్ష్మి మేడం. సుజాత సురేష్ మేడం గుడ్ మార్నింగ్. ప్రతిభ మేడం చెప్పండి మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీ జర్నీ అయితే చాలా బాగుంది. సెక్షన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అసలు మీరు ఎవరో ఎంతో పరిచయం కూడా లేకుండా ట్రైన్లలో పరిచయం అయిన వాళ్ళతో ఇంత మంచి టీం ని డెవలప్ చేస్తున్నారు మేడం. నా వాయిస్ బాగాలేదు, గొంతు రాస్తుంది, దానివల్ల మాట్లాడలేకపోతున్నాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. నిర్మలా మేడం అండ్ ఆర్ఎస్ఆర్ టీం స్వర్ణ మేడం. సార్ గుడ్ స్వర్ణ మేడం మార్నింగ్. ఫస్ట్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. నిజంగా నేను కూడా ఒక 1 month అయింది మేడం. మీరు ఇచ్చిన సెషన్ మాత్రం నిజంగా నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంది. అయితే మీరు పాజిటివ్ గా ఆలోచించాలి అనే విషయం మాత్రం నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు 6,000 రూపాయలు తీసుకొని 5,000 ఖర్చు పెట్టుకొని మైసూర్ వెళ్ళడం అనేది నిజంగా చాలా గ్రేట్ మేడం. కానీ ఎవరు ఇలా ఆలోచించట్లేదు. ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టి నువ్వేం సంపాదిస్తావా అనేటువంటి మాటలు నాకు వస్తున్నాయి మేడం. ఇప్పుడు స్టార్టింగ్లోనే మీ స్ఫూర్తి తీసుకుని మేము ముందుకు వెళ్తాం మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. లాస్ట్ వన్ నిర్మలా మేడం. ఇంకెవరికి ఆప్షన్ లేదు. నిర్మలా మేడం త్వరగా. నిర్మలా శివ గారు, హైకోర్టు ఎంప్లాయ్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నిర్మలా మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ సక్సెస్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా బాగా చెప్పారు. మీ సబ్జెక్ట్ అనేది చాలా బాగా ఇచ్చారు మన ఎంఎస్ఆర్ ఆర్మీ గ్రూప్ కి. మీ గురించి నాకు తిరుమల సార్ చాలా సార్లు చెప్పారు మేడం. నేను నారీ శక్తి ప్రోగ్రామ్ హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పారు. మన ఎంఎస్ఆర్ సార్ గురువు గారు మనకి ఆడవాళ్ళందరికీ చాలా సపోర్టెడ్ గా ఉంటారండి. ఆడవాళ్ళందరికీ కాదు, అందరికి మన గ్రూప్ లో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సపోర్టెడ్ గా ఉంటారు. తన సపోర్ట్ ఉంటే మనం బాగా పక్కా గెలుస్తాం, దాంట్లో డౌటే లేదు. నో డౌట్ ఎట్ ఆల్. మేడం మీరు మైసూర్ వెళ్ళి చెక్కు తీసుకున్నాను అన్నారు కదా, చెక్కు ఎక్కువగా వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది మేడం. నిజం, ఎంఎస్ఆర్ గురువు గారు కూడా మాకు కూడా చాలా రిక్వెస్ట్ చాలా చెప్పారు మేడం. మా ఇంటికి కూడా వచ్చారు సార్. కానీ నేను వెళ్ళలేకపోయాను. దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఈసారి పక్కా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. మా మహిళలందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ బాగా మోటివేట్ చేస్తూ మాట్లాడారు. ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీంలో ఉన్న ప్రతి ఒక్క లేడీ కూడా రేపటి నుంచి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా వాళ్ళ చెక్స్ ఇంప్రూవ్ చేస్తారని హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి మేడం. మీరు ఇలాగే 6,000 నుంచి 60,000, 60,000 నుంచి 6 లక్షలు, 6 లక్షల నుంచి 60 లక్షలు పైబడి తీసుకోవాలని, మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒకసారి మీటింగ్స్ గురించి చెప్దామా లక్ష్మణ్ సార్? రేపు మీటింగ్స్ చెప్పండి ఉన్నాయి, సార్. 15వ తారీఖు బిజినెస్ సెమినార్స్ ఉన్నాయి, 16వ తారీఖు ఉన్నాయి. ఎవరైనా త్వరగా ఏమైనా పోస్టర్స్ డిస్ప్లే చేయగలిగితే మా పోస్టర్లు ఉంటే చేయండి, లేకపోతే వాళ్ళ గ్రూప్ లో చూస్తారులే సార్, టైం అవుతుంది. ఓకే టైం అయిపోయింది సార్. రేపు గుంటూరులో ఉన్న మీటింగ్స్, అలాగే 16వ తారీఖు కావల్లో ఉన్న మీటింగ్స్, బిజినెస్ సెమినార్స్, అగ్రికి మీద మంచి మానస్ సార్ వస్తా ఉన్నారు, దయచేసి గమనించండి. పామూరులో ఉంది, ఒంగోలులో ఉంది. ఇవన్నీ మీటింగ్స్ ఆల్రెడీ ఆర్మీ గ్రూప్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకొని. ఇంకా ఎవరైతే చాలా మంది గుంటూరులో ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదు, ఓన్లీ 200 టికెట్స్ మాత్రం అయినాయి. లీడర్స్ అందరూ గమనించండి, మనం ఎక్కువ మంది టీంని ప్రమోట్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. మీటింగ్స్ కాబట్టి మీటింగ్స్ కి మనం ఎక్కువ ఎప్పుడైతే తీసుకెళ్తాం సక్సెస్ వస్తుంది. టికెట్స్ అనేది త్వరగా బుక్ చేయండి. అలాగే కావలికి కూడా 16వ తారీఖు జరిగే మీటింగ్ కూడా త్వరగా టికెట్స్ బుక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ మరలా 5:30కి జూమ్ లో, ఐ థింక్ రేపు సమన్ సార్ కదా సార్? అవును సార్, సమత్ సార్. రేపు మన లీడర్, మన ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీలో ఉన్న మరో ఆణిముత్యం, పోలీస్ గ్రేట్ డిపార్ట్మెంట్ లీడర్ నుంచి సమన్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెస్టేజ్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెస్టీజ్ లో ఏ విధంగా సక్సెస్ అవుతున్నారో, ఎలా ముందుకు వెళ్తున్నారో సార్ యొక్క గ్రేట్ లీడర్ వాయిస్, సమన్ సార్ వాయిస్ మనం వినబోతా ఉన్నాం. కాబట్టి లీడర్స్ త్వరగా 5:30 కల్లా జాయిన్ అవుదాం. 5:40 కల్లా జూమ్ లో గుడ్ మార్నింగ్ సెషన్ క్లోజ్ అవుతా ఉంటుంది. దయచేసి గమనించి మీ వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ త్వరగా ప్రమోట్ చేసి అందరికీ పరిచయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నాను. విష్ యూ వెల్.